తాను సృష్టించిన మానవులను తన దరి చేర్చుకునే మార్గం దైవమే సూచిస్తారు. భగవంతుని తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అనుక్షణం ఆయన దివ్య చరణారవిందాలను పూజిస్తూ ఉండాలి. ఆ విధంగా బాబాపై దృష్టి నిలిపితే బాబా కూడా మనపై దృష్టి ఉంచుతారు, దయ చూపుతారు. ఇద్దరు ముగ్గురు భక్తులు కలిసి బాబా దివ్యగాథలు చెప్పుకున్నా, నామజపం చేసిన, లీలలు గానం చేసిన బాబా వారి మధ్య ఏదో రూపంలో చేరతారు. ఇలాంటి భక్తి మార్గమే అన్నిటిలోనూ చాలా సులభం. ఏమీ చదవకపోయినా, పూజా స్తవాలు మంత్రాలు తెలియకపోయినా బాబా, సాయిబాబా అని మనసంతా ఆ నామం నింపుకుంటే బాబా వెన్నంటే ఉంటారు. అఖండ నామ సప్తాహం, చరిత్ర పారాయణ వంటి కార్యక్రమాలు కలిసి ఆచరించే భక్తుల ఎడల బాబా అద్భుత కరుణామృతాన్ని కురిపిస్తారు. కన్నతల్లిలా పిలవకుండానే మన అవసరాలు గుర్తించి తీరుస్తారు, ఆపదలు నివారిస్తారు. తోటి ప్రాణులను సేవించడం, సత్యం పలకటం, త్యాగమయమైన జీవనం గడపటం అంతా బాబా దయ వల్లనే జరుగుతుంది అని నమ్మటం చాలా ముఖ్యం. గుండె నిండా ప్రేమ నింపుకుంటేనే మన పూజలు ఫలిస్తాయి. అద్దంలా మనసు స్వచ్ఛమైతేనే అందులో బాబా నివసిస్తారు. అసలైన అన్నార్తులను, ఆపన్నులను, రోగార్తులను, అనాథలను గుర్తెరిగి వారిలో కూడా బాబాను దర్శించాలి. వారిని ప్రేమపూర్వకంగా పలకరిస్తూ మానవ సేవే మాధవ సేవ అని గ్రహించిన వారి హృదయాలను బాబా తన ద్వారకమాయిగా భావించి వాటిలో కొలువుంటారు.